మష్రూమ్స్‌తో చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఫ్రై అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫ్రైని. కొంచెం బటరు, కొంచెం ఆయిలు ఇది వేడెక్కిన తర్వాత మష్రూమ్స్ కడిగి కట్ చేసి పెట్టుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం నీరొస్తదండి. ఆ నీరంతా మష్రూమ్స్‌లో ఎగిరిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకేస్తే పచ్చిమిరపకాయల సువాసన, కరివేపాకు సువాసన అంతా ఇటికి పడతాయి. ఆ నీరు మళ్ళీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు ఈ 2 ఏసేటప్పటికి మళ్ళీ నీరొస్తది. ఆ నీరు ఎగిరిపోయిన తర్వాత వెల్లుల్లి తరిగి ఇప్పుడేస్తే చక్కగా ఏగి వెల్లుల్లి వాసనతో బావుంటది. ఈ క్రష్ చేసుకున్న ఎండుమిరపకాయ కారం, కొంచెం మిరియాల పొడి, లేదంటే మామూలు కారమైనా ఏసుకోవచ్చు. ఒరిగానో పౌడర్ కొంచెం ఏస్తున్నాను. అదేయటం వల్ల రుచి బావుంటది. లేకపోతే వదిలేసేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఎక్కువేసేసి, కొంచెం లాస్ట్‌లో బటరేసి ఏపితే ఏమవుతదంటే, బటరంతా కరిగి చక్కటి నెయ్యి వాసనతోటి మష్రూమ్స్ మంచి టేస్టీగా పిల్లలు స్నాక్స్‌గా తినటానికి కూడా, స్టార్టర్‌గా కూడా చాలా బావుంటది.